Hi friends and families, welcome to Cinema Picture channel. Don't forget to like and subscribe. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఎందుకు ఇంట్రెస్టింగ్ అన్నానంటే నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వలేదు ఫస్ట్ థింగ్. కానీ థియేటర్కి వెళ్ళినప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారండి. అసలు చాలా గంతులు వేసారు వాళ్ళు వచ్చినట్టు. ఒకడైతే జపాన్ లో మాట్లాడండి, నేను మా ఫ్రెండ్ మాత్రం ఏం చేయలేకపోయామండి. చాలా డిసప్పాయింటింగ్ గా ఫీల్ అయ్యాం. అది ఒక యానిమే మూవీ గురించి అండి. ఒక యానిమే సిరీస్ ని మూవీలా తీయటం అనేది నేను అది చూసిన తర్వాత అర్థమైంది, ఇంత బాగా తీస్తారా, ఇంత బాగా స్టోరీ ఉంటుంది యానిమేలో. కొన్ని సీన్స్ చూసినప్పుడైతే నాకు ఇంకా ఇది అసలు యానిమే కాదు, ఇది రియాలిటీలో తీసారు అన్నట్టు ఉందండి. అదేంటంటే పేరు రివీల్ చేస్తున్నాను, డిమాన్ స్లేయర్స్ ఇన్ఫినిటీ క్యాస్టిల్. నిజంగా ఫస్ట్ నేను ఆ యానిమే సినిమా అనాలో యానిమే అనాలో తెలియట్లేదు. దాన్ని చూసినప్పుడు నిజంగా నేను ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అసలు నిజంగా కథని తీసుకెళ్లిన విధానం కానీ చాలా హైలైట్ గా ఉందండి. ఇంత మంచి సినిమాకి ఏదన్నా ఒక నెగిటివ్ చెప్పడానికి నా దగ్గర లేదండి. అసలు అన్ని పాజిటివ్సే. స్టోరీ దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్స్, ఆ క్యారెక్టర్ ఆ ఏదైతే క్యారెక్టర్ మూమెంట్స్ కానీ క్యారెక్టర్ ఎలా పర్ఫార్మెన్స్ కానీ అదంతా సూపర్ ఉందండి నిజంగా. మధ్యలో ఒక భారీ ఎత్తు ఫైట్ వస్తుంది, బ్యాక్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ కాదు, అతనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ బ్యాక్ స్టోరీ చెప్పిన విధానం అయితే నిజంగా అండి దానికి మనం చేతులెత్తి అన్నం పెట్టొచ్చండి, అంత బాగుంది అసలు. నేను ఇప్పటిదాకా నేను యానిమే సిరీస్లు చాలా తక్కువ అండి. మనమంతా డోరీమోను, ఫినియస్ అండ్ పోబు, టామ్ అండ్ జెర్రీ, కిట్వజీస్ క్యాట్, లేదంటే పవర్ రేంజర్స్, ఇలా చాలా చూసాం. మళ్ళీ డాక్టర్స్ అని ఒకటి ఉంటుంది, పొద్దున్నే 5:30కి వచ్చేది. సో ఇలా చాలా నేను చూసాను అంటే కార్టూన్స్. కానీ ఫస్ట్ టైం నేను నరుటో కూడా చూసాను చిన్నప్పుడు, ఎప్పుడో జస్ట్ కార్టూన్ లాంటిది. అది యానిమేనో కార్టూన్ తెలీదు. బేబ్లేడ్ కూడా చూసాను నేను. ఇవన్నీ చూసినోడిని ఈ యానిమే చూసినప్పుడు నాకు చాలా అంటే ఒక చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. కానీ అక్కడ నేను చూపించలేకపోయాను, ఎందుకంటే ఆ ఫైట్ సీన్ కారాలి, లేదంటే ఆ బ్యాక్ స్టోరీకి సాడ్ మూమెంట్, సాడ్ మ్యూజిక్ వేస్తున్నప్పుడు మన కళ్ళలోంచి నీళ్లు. నేను మా ఫ్రెండ్ ఎందుకు ఇంత అలా మాట్లాడుతున్నానంటే నాకు చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిందండి. ఖచ్చితంగా ఓటీటీకి వస్తే క్రంచీ రోల్, ఖచ్చితంగా దాంట్లో మళ్ళీ మళ్ళీ చూస్తాను నేను. నేను యానిమే బిగ్ ఫ్యాన్ అయిపోయానండి. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగులో ఉంటే ఎన్ని సిరీస్లు ఉంటే అన్ని సిరీస్లు, ఎన్ని ఎపిసోడ్లు ఉంటే అన్ని ఎపిసోడ్లు సిరీస్ లో కంప్లీట్ చేశానని ఫిక్స్ అయిపోయాను నేను. అవన్నీ పూర్తి చేసి ఒక్కొక్క సిరీస్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఒక వీడియో రూపంలో ఖచ్చితంగా వస్తుంది నా నుంచి. మీరు ఖచ్చితంగా మన ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి మీరు అందరూ. నేను ఇప్పుడు దాకా మీ అందరిని ఎవ్వరిని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగలేదు. జస్ట్ నా ఇంట్రోలో మాత్రమే సబ్స్క్రైబ్ అని మాత్రం వస్తుంది, నా నోట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు. నేను ఇక్కడ నుంచి ఒక 5 వీడియోలు, నాకు లక్కీ నెంబర్ 7, 5 కూడా, కానీ 7 ఎక్కువ ఇష్టం. ఈ వీడియో దగ్గర నుంచి ఒక 7 వీడియోల దాకా చూస్తానండి. అంటే నేను అడగకుండా, నేను ఇప్పుడు నోట్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఈ మాట నేను చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నానంటే కాదు, ఒక 7 వీడియోల దాకా చూస్తానండి. మీరు మీ అంతటా మీరే, నేను అడగకపోయినా నా కంటెంట్ నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. 7 వీడియోల తర్వాత గనక మీరు ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది, సబ్స్క్రైబ్ అనుకుంటే ఖచ్చితంగా నా నోట్ నేను సబ్స్క్రైబ్ అడుగుతానండి. ఇప్పుడు దాకా నా కంటెంట్ నచ్చుతుంది, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను. నా ఒక వీడియో కంటే నేను ఎప్పుడు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు. నా ఒక వీడియో అది కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను ఆ లింక్ పెడతాను. అది ఒక మూవీ రివ్యూకి, అర్జున్ సన్న పై జయంతి అనే మూవీకి 30K వ్యూస్, ఇప్పుడు 34K వ్యూస్ వెళ్ళినాయి దానికి. అది యావరేజ్ తక్కువ మంది 1 minute ఒక 30-40 seconds చూస్తున్నారు ఆ వీడియోని. దానికి నేను అడగకుండానే 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నేను చూసిన 30K ఆల్మోస్ట్ చూసినప్పుడు 61 ఉన్నారు. ఈ 4K చూసేటప్పటికి 34K వెళ్ళేటప్పటికి 100+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా చెప్తున్నాను కదండి, ఈ 7 వీడియోస్ దాకా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ మిమ్మల్ని అడగను నా నోట్ నుంచి. ఆ 7 వీడియోల తర్వాత
ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నన్ను అన్న దాని మీద నేను ఒక వీడియో అయితే చేస్తానండి కంపల్సరీగా. అది ఖచ్చితంగా మన సినిమా ఛానల్లోనే వస్తుంది. ఎందుకు నేను ఈ ఛానల్ పెట్టాను, ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అయినా ఆ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలో కూడా చెప్తాను. నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ అంటే ఏంటో కూడా ఆ వీడియోలో చెప్తాను. ఏడు వీడియోస్ లో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారంటే మన 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు నేను ఒక గివ్ అవే అనౌన్స్మెంట్ పెడతాను మన ఛానల్ నుంచి. సినిమాకి టికెట్ ఇవ్వటం కానీ ఇంకేమన్నా. దాంతో పాటు నా గోల్ ఏంటి, అప్పుడు నాకున్న ఇదేంటి అనేది మీకు ఆ వీడియోలో అయితే చెప్తాను. 7 వీడియోల తర్వాత మీరు అప్పుడు ఒకవేళ మీరు 7 వీడియోలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మీకు ముందే వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, ఒకవేళ 7 వీడియోలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే వెళ్ళని గుడ్డండి. నేను దానికి మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తాను. డిమాన్ స్లేయర్స్ ఇన్ఫినిటీ క్యాస్టిల్ స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ చాలా తిన్నండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం లేదండి, డెమోన్స్ అనే ఒక రాక్షసులు ఉంటారు, మనం చంపడానికి మన వీరులు అయితే ఉంటారు. అది కూడా ఇన్ఫినిటీ క్యాస్టిల్. ఆ డెమోన్స్ అనే ఒక వ్యక్తి, ఎవరైతే పవర్ఫుల్ వ్యక్తి ఉంటాడో, ఆ పవర్ఫుల్ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇన్ఫినిటీ క్యాస్టిల్ లో వీళ్ళందరినీ బంధించి డిమాన్స్ తో వాళ్ళని చంపుదామని చూస్తాడు. అతని దగ్గర చేరుకుని అతను చంపారా లేదా అన్నదే ఇది స్టోరీ అండి. మీరు ఎవరన్నా చూడకపోతే ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో వాచ్ చేయండి, చాలా బాగుంటది. నాకు అనిపించింది ఏంటంటే ఇది అసలు యానిమే అన్నట్టు లేదండి, ఒక సినిమాని లైవ్ యాక్షన్ లో చూస్తున్నట్టు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నాకు నిజంగా అసలు ఇది లైవ్ లోనే తీసారేమో అన్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి. అలా ఉందండి సినిమాలో ఎటువంటి నెగిటివ్ లేదండి. ఇది బాగాలేదు, ఇది ఎందుకు ఓవర్గా ఉంది అని అనిపించలేదు నాకు పర్సనల్ గా. ఇది నా పర్సనల్ గా నెగిటివ్ అని నాకు అనిపించింది. అదేంటంటే నాకే నెగిటివ్ ఉండేది. అదేంటంటే మేము ఇప్పుడు దాకా డీమన్ స్లేయర్స్ గురించి మేము అసలు ఏమీ తెలియదండి. మాకు జీరో నాలెడ్జ్ తో జీరో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఒక్క విషయం అండి, అందరూ బాగుంది అన్నారని నేను మా ఫ్రెండ్ ఫోర్స్ చేసి బాగుంది వెళ్దాం అని అడిగితే నా కోసం వెళ్దామని మేము వెళ్ళామండి. వెళ్ళి చూసి రావడం అయితే జరిగింది. నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా చూడకపోతే వెళ్ళండి. సినిమాకి రేటింగ్ అనేది ఇవ్వటానికి నేనేం అవ్వట్లేదండి. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. రేటింగ్ ఇచ్చి దాన్ని డిస్కరేజ్ చేయాలని లేదు, తక్కువ చేయాలని లేదు. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో మేము ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్, జై హింద్.